కాదు అది. ఇక మరి నర్సింగ్ ఇక నన్ను ఉరికించి కొడతా అంటే నాకు తిక్క వస్తే ఏం చేస్తా? వానికి ఆ కెపాసిటీ ఉందా? అరే వాడేందా నన్ను ఉరికించి కొట్టేది? ఉరికించి కొడతాడా? నన్ను కొట్టాలి కదా అప్పుడు అనుడే టీవీలో ముందు రా, నేనే పోతా కామంటే కొడతాడు చూద్దాం. అతను వచ్చుడేందుకు నేనే పోతా, ఆ ఇల్లు ఆడుంది అడ్రస్ తీసుకుని నేనే పోతా. కొడతారు ఎందుకు అంటారు చేతకాని మాటలు? అవుతుందా? ఖబర్దార్. ఏం సినిమానా ఐదేమన్నా? ఏం షూటింగ్ ఐదేమన్నా? ఏంది ఇట్లా టీవీలో ముందు? ఇప్పుడు నేను ఫీల్డ్లో కూడా నాకు గన్మెన్లు ఉండరు, ఒక్కడు ఉండడు నా ఎంబడి గన్మెన్, నేను ఒక్కరిని తిరుగుతా కదా. ఎవ్వరు ఎదురా నాయన, మీరు కొడతారు కదా, కొట్టారు నన్ను తరిమి కొడతారు కదా, మీకు అంత మీరు మొగోళ్ళే కదా. నేను ఒక్కనే వస్తాను యూనివర్సిటీ కాడ గేట్ కాడ వచ్చి కూర్చుంటా. నేను రేపు అంటే సోమవారం రమ్మంటే కూడా సోమవారం వస్తాను. నేను ఒక్క గన్మెన్ తీసుకుంటాను. నేను ఎవరెవరైతే ఛాలెంజ్ చేస్తారో రండి, ఎవడు కొడతాడో. ఇట్లా వద్దిగా ఇవన్నీ దుకాణాలు ఈ టీవీల ముందు మాట్లాడే దుకాణం బంద్ చేయండి, ప్రాక్టికల్గా రండి. వాళ్ళు అన్ను కొడతారా, నేను నాలుగు కొడతాను, తేలిపోతా మీ అమ్మ ఒక పంచాయతీ ఒడిచిపోతుంది ఇదిగా. అరే రాహుల్ గాంధీ గారు విజిట్ ఉస్మానియా సంగతి మాట్లాడుతున్నాడు ఆయన అంటే పనికి మాల ముచ్చట మాట్లాడతారు ఏం రావు మీరంతా. నాకు ఇది చెప్పరాదు. అనని నన్ను మేకపోతానని, దున్నపోతానని, లేకపోతే ఇంకేదన్నానని ఇది నా స్టైల్, నాది నా స్టైల్, నాకు ఇష్టం ఇట్లా పెట్టినది అంతే అదిగా. కానీ సమస్య ఏంటంటే వ్యక్తిగత దూషణలకు వస్తే తిట్లు స్టార్ట్ చేస్తే మీరు టీవీలో వేయలేరు. కానీ వాడు ఇన్నాడంటే వాడు ఊరేసుకొని చచ్చిపోవాలి ఎవడైనా సరే. వాళ్ళు ఏదో మాట్లాడుతారు కానీ అట్లా బూతులేని తిట్లు స్టార్ట్ చేస్తే వీళ్ళు ఎందుకు పనికిరారు వాళ్ళు. కాబట్టి మీరు ఇట్లా ఒక 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 రాహుల్ గాంధీ గారి పర్యటనను మేము ఒక కాంగ్రెస్ పార్టీ యూనివర్సిటీకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఇవన్నీ ఆ పనికి మాల ముచ్చట్లు మాట్లాడి చేస్తున్నారు. నేను అందుకే ఏమంటున్నా, అసలు రాహుల్ గాంధీ గారు వస్తే రియల్లీ ప్రామిస్ నేను చెప్తున్నా, ఒక మంచి ఒక స్టూడెంట్స్ అంటే రాహుల్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే వాళ్ళు చాలా సెన్సిటివ్. వాళ్ళు ఒక మాట ఇస్తే మాట మీద ఉండే ఫ్యామిలీ అది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళ ఫ్యామిలీ. దట్ రాహుల్ గాంధీ గారు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే నేను ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ. నా ఫ్యామిలీతోటి నేను ఢిల్లీకి ఒక ఫోటో తీసుకుందాము రాహుల్ గాంధీ గారితో మొన్న ఆహ్వానంలో నేను తీసుకొని పోయినప్పుడు ఎవరైనా ఏం అడుగుతారు?